స్వామి, నా అదృష్టమునకు నాకే అసూయ ఇచ్చినది. నిరంతర జపతప నియమ నిష్టలతో అశేష విశేష వర సంప్రాప్తులైన వారి సైతము లభించని భాగ్యం మీ వలన నాకు లభించినది స్వామి. పుణ్యము చంకబెట్టుకొని పూనికతో ప్రవహించు గంగా నాకున్న వరాల మూటయనే ఊరి జనంబును తెంచుచుండ పన్నగ భూషణంలో సతి పార్వతితో కొలువైన చోటు నా కన్నుల భాగ్యమేమో పొడగాంచి ప్రాణవల్లభ నిజము చెప్పమందవా, నేను ప్రతినిత్యము కాశీపురము దర్శించి తరించింది. అయినా ఈనాడు నీతో కలిసి గంగాస్నానం ఆచరించి గంగా గౌరీనాథుని అర్చించబోనందులకు అన్నపూర్ణమును అర్చించనున్నందులకు మరింత ఆనందపడుతుంది. అథనారీశ్వరుడైన ఆది విభుని భార్య దర్శించు జతనుల దర్శించు భాగ్యమమరా. అథనారీశ్వరుడైన ఆది విభుని భార్య జతనుల దర్శించు భాగ్యమమరా. సుఖముల గోపురము ఇంత కలను అదృష్టముందు కలదు. పదదేవి, ఆలస్యమైన ఆనందములకు అంతరాయము కలుగునేమో. పద. రాదేవి, ఎందుకు ఆగిపోయినావు? తర్వాత ఈ అన్నజనమును తర్వాత నిర్ణయంగా చూడవచ్చు. పద. స్వామి, నన్ను తాకు ప్రయత్నించకండి, నా దగ్గరికి రాకండి స్వామి. స్వామి, ప్రతి పూట నేను చేసిన పూజలు ఈ రోజుతో నాకు వ్యర్థమైపోయాయి స్వామి. నేను మిమ్ము అనుమానించినందులకు నేను అనుభవిస్తున్నాను స్వామి. నా పుణ్యమే పాపమై నాకు అనుభవిస్తున్నాను స్వామి. దేవి, ఏమిటి అలా మాట్లాడుతున్నావు? స్వామి, నేను మిమ్ము అనుమానించాను. ఆ ప్రతిఫలంగా నేను మైలపడినాను స్వామి. ఇక నేను ఆ గంగా స్నానం చేయరాదు, ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించరాదు స్వామి, దర్శించరాదు. మైలపడినావా? మీరు నన్ను ప్రేమగా పిలుచుకొచ్చారు, కానీ మీ ప్రేమను పొందలేని అదృష్టవంతురాల్ని స్వామి. అవును శశి, ఊహించని చిక్కు వచ్చి పడి. స్త్రీలకు ఋతధర్మము సహజం కదా. 5 దినములకు నీవు పరిశుద్ధురాలు కాలేదు. మైలపడిన నీవు గంగా స్నానానికి కానీ విశ్వనాథ దర్శనానికి కానీ తగవు.
ఈ పరిస్థితులలో నాతో కలిసి పాదుకలు ధరించి నందవర రాజ్యం చేరడం కూడా అసంభవం. సూర్యోదయములోపు ఈ పాదుకలు మన అంతఃపుర పూజా మందిరములకు చేరకపోయిన ఎడల వాటి ప్రభావం ఉండదు. స్వామి, నా వలన మీరు గంగా స్నానానికి అర్హురాలయ్యారు. ఆ కాశీ విశ్వేశుని దర్శించలేకపోయారు. ఇదంతా ఈ పాపాత్ముల వల్ల జరిగింది స్వామి. స్వామి, ఇక నేను బ్రతకరాదు. నాకు మరణమే శరణ్యం. గంగా స్నానానికి అర్హురాలవు కాని నీవు గంగను స్పృశించడానికి కూడా అర్హురాలవు కావు. నీవు ఆవేశముతో అనర్థకరమైన నిర్ణయం తీసుకొని నన్ను అవమానపరచవద్దు. స్వామి, నేనెంత పాపాత్మరాలి స్వామి. అవును శశి, కాల నిర్ణయాన్ని కాదనడానికి మనమెంత వారలము. సూర్యోదయం ఒకటకు ఇంకా కొంత సమయమే ఉన్నది. అయ్యో, ఇక తరుణోపాయం గురించి ఆలోచించాలి. ఈ తరుణ వల్ల జరిగినున్న పాపను తరుణోపాయం ఎవరు చెప్పగలరు ప్రభు? ఎందుకంత నిరుత్సాహపడతావు? తరుణోపాయాన్ని చెప్పడానికి ఆ పరమాత్ముడే రావచ్చునేమో. ఎందుకంటే తెలిసి మనం ఇరువురము ఒక్క చిరుతపైనను చేసి ఎరుగం. ఇది మనకు పరీక్షయే కానీ శిక్ష కాదు. స్వామి, మీ మాటలే నిజమైన ఆ కాశీ విశ్వేశ్వరుడు నాకిచ్చిన వరముగా భావిస్తాను. నా ఎత్తు బంగారాన్ని ఆ విశాలాక్షి అమ్మవారికి సమర్పించుకుంటాను. నీ ముక్కు ఆ ముక్కంటి విన్నాడేమో. ఎవరో బ్రాహ్మణులు ఇదే వచ్చుతున్నారు. వారి వలన మనకు నేరు జలుగులు అనిపిస్తున్నాయి. అంతకన్నా అదృష్టమా స్వామి? నేను మైలపడినాను, మీ వెంట రాలేను. మీరే ఎదురుగా ఎగి నమస్కరించండి. నా పేరు నందుడు. ఆంధ్ర ప్రాంతమున ఉన్న నందవర రాజ్యానికి రాజును. ఇదిగో రాజుపైన ఆమె రానియే. మరి ఆమె అంత దూరం నిలబడి ఉందేమి నాయన? ఆమె మన దగ్గరికి రాలేని పరిస్థితి. అందులకి నీ దగ్గరికి వచ్చి నేను తరుణోపాయాన్ని అభ్యర్థిస్తున్నాను. అర్థమైంది నాయన. ఆమె దగ్గరగా రాలేని పరిస్థితి అంటే స్త్రీలకు సహజంగా ఏర్పడే మహిళ అంటే మాస ఋతుక్రమం. సర్వజ్ఞులు, మీకు తెలియజేస్తాను. అంతా వివరంగా తెలియజేస్తాను. శివమహిమార్థ సంపదగా చేకొని పావుకోలు భవఘరుడే తలచి పురివాసి క్షణమున వారణాసిదము శివ విభు చూడగలుగును చిత్రము కాది సత్యమై వివరమునందనై అయ్యలారా, ఏ వివరమునందనై ఎటు వెల్లును మారు విప్రసతమా. చూడు నాయన, మేము ఆ విశ్వనాథునికి విశాలాక్షికి పూజలు చేసి దగ్గరికి వచ్చిన భక్తులకు చెవిలో పువ్వులు పెడుతుంటాం. స్వామి, నువ్వెవరో గాని మా చెవిలో పూలను కాదు పూల గుత్తులనే పెడుతున్నాడు. స్వామి, నేనన్న మాటలలో ఆవగింజంత అబద్ధమైనా లేదు. నిజమే చెబుతున్నాను. అంతా నిజమేనా? చూడు నాయన, నువ్వు చెప్పే మాటలు విని నమ్మటానికి ఇది సత్యకాలం కాదు, కలికాలం. ఈ కలికాలంలో ఈ మాటలన్నీ కట్టుకథలు అవుతాయి కానీ మరేమీ కావు. మాయ పాదుకల్ కథలందు వ్రాయదగును, శివుని మహిమలు కథలుగా చెప్పదగును.
కలియుగాభున ఇది గొప్ప కల్పనాభు నమ్మ శక్యము కానిది నరవరేణ్యా చెప్పినందులో సత్యమే ఉంది. కాశీలో పుట్టి కాశీలో కాశీ విశ్వేశ్వరుని గొలిచి ఘనత పడసి నిత్య పూజారులైన మా కృష్ణ తెలిసి ఆగండి, నేనున్నది దన్నాడని ఒడ్డున విశ్వనాథుని దేవాలయం సమీపాన ఉన్నాను. నేనన్న మాటలలో ఒక్క అబద్ధమైన నా తల పగిలిపోతుంది. చూడు నాయన, నేను ఒక మాట చెప్తాను, వింటావు? నువ్వు రాజు అనటానికి నీ రాజముద్రికను చూపించావు, సరే నమ్ముతున్నా. కానీ నీ కాళ్ళకున్న పాదుకలు నిన్ను ఆకాశంలో ఎత్తి తిరపగలవు అని అంత మహిమ కలవి అంటే నమ్మలేకపోతున్నాం. ఏమి అనుకోకు, పదరాజు. ఆగండి, ఈ పాదుకల మహిమను నీకు ఇప్పుడే చూపిస్తాను, అప్పుడైనా నమ్మగలరా? అంటే నువ్విప్పుడు ఆకాశానికి ఎగిరి తిరిగి మీద తిరుగుతాను, సమయం లేదు. సూర్యోదయానికి ముందే మిమ్మల్ని ఒప్పించి మీచే తరుణోపాయాన్ని పొంది మా పురానికి చేరుకోవాలి. సరే సరే శివదీక్షితులు, ఈయన ఎవరో అన్నంత పని చేసేలా ఉన్నాడు రోజు. అయ్యా బ్రాహ్మణోత్తములారా, ఇంతకన్నా మా వద్ద ఏ రుజువు లేదు. ఇక నిన్ను రుజువులు అడిగినా ఆ విశ్వనాథుడు మమ్మల్ని క్షమించాడు. అయ్యా, మాకంతా తెలిసిపోయింది. ఈతడు శంకర దీక్షితుడు, నేను శివదీక్షితులు. మా ఇద్దరి గురువు గారి పేరు శివశంకర దీక్షితులు. మా 500 కుటుంబాలు ఈ కాశీనగరంలోనే నివసిస్తున్నాయి. మా 13 గోత్రాలు ఈ 500 కుటుంబాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. మాకందరికీ పెద్ద అవధానం పెద్దిపట్టువారు. వారే కాక తత్కశాస్త్ర ప్రావీణ్యులు మహాదేవ్ పట్టువారును, వైశానికం విష్ణువర్ధన పట్టువారును, కామకోటి జనార్దను సోమయాజుల వారును ఇత్యాది మునిపుంగవులు కలరు. వారి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. వారు మీ శ్రీమతికి జరిగిన దోషానికి నివారణ చెప్పగలరు. మహాభాగ్యం. మహానుభావులారా, ఈ మహాభాగ్యాన్ని నాకు ప్రసాదిస్తే మాకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరూ ఉండరు. సరే, కానీ నాయన నీ అవసరాన్ని మేము గుర్తించాము, అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం. కానీ సరే, ప్రతిఫలం లేకుండా మేమేదిని మీకు ఇవ్వకూడదు, మీరును పుచ్చుకోకూడదు. అర్థమైందా నాయన? అర్థమైంది స్వామి. నేను పొందబోవు ఈ అదృష్టానికి ప్రతిఫలముగా మీ 500 కుటుంబాలకు కోరిన గ్రామాలను అగ్రహారాలుగా ఇవ్వగలవాడను. ఇందుకు నేనే సాక్షి. సంతోషం
సంతోషం మహారాజా. అగ్రహారాలు దానంగా పొందడం కన్నా బ్రాహ్మణ కుటుంబాలకు కావలసినది ఏముంటుంది? అంతే కదా. పద, మా పెద్దలతో మాట్లాడుకుందాం. వారికి నమ్మకం కుదిరితే నువ్వు చెప్పు మాట నిజమేనని వారు నమ్మితే నాయన ఎందుకు నీ ఒక్కడివే సాక్షివా లేక ఇంకా ఎవరైనా సాక్ష్యం? నేను మీరు కోరిన అగ్రహారాలను ఈ గంగ సాక్షిగా, ఆ విశ్వనాథుని సాక్షిగా, ఆ కాశీ విశాలాక్షి సాక్షిగా ఇవ్వగలవాడదు. చాలా వేసుగ్గా ఉంది నా వేసుగ్గా. మీరు దైవ స్వరూపులే మాకు సాక్షి. దైవ స్వరూపులే సాక్షులైనప్పుడు ఆ పాపం పుణ్యం వారే చూసుకుంటారు. అంతే కదా మరి. ఆడిన మాట తప్పినప్పుడు ఆ ఆదిశంకరుడే నీకు ప్రాయశ్చిత్తం కనిపిస్తాడు. తప్పదు స్వామి. పదా, మా పెద్దలతో మాట్లాడుకున్నాం. చెప్పాను కదా, వారు నమ్మితే నీ మాటలు నిజమేనని రుజువు అయితే నీ ఆశ తీరుతుంది. పద. ఏది నాయన ఇది ఇందాక చెప్పావే అదే, ఎవరెవరి సాక్షిగా మాకు అగ్రహారాలను బహుకరిస్తున్నావో మరొక్కసారి వింటే మాకు సంతృప్తిగా ఉంటుంది. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే మాట. అన్నపూర్ణయ సాక్షి, నా ఆత్మ సాక్షి. కాశీ విశ్వేశ్వరుడు సాక్షి, గంగ సాక్షి. మీరు కోరిన ఊర్ల గ్రహారములుగా దానమిచ్చద ప్రజలు తదాశ్రయనా. దీక్షిత, నందరాజా, నేను అశరీరవాణిని. ఈ రహస్యము నువ్వు ఎవరికి చెప్పకూడదు. ఈ రహస్యము నీవు చెప్పినందున ఈ పాదుకలు ఈ ఒక్కసారి మాత్రం నీకు పని చేయను, తర్వాత ఎప్పుడు పని చేయవు. ఇంకొకసారి ఎవరికైనా చెప్పినను నీకు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రైట్ సార్. రండి. నందవరం రాజ్య ప్రజలారా, నట బట గాయకాది కళావతంసులారా, అన్నపూర్ణాదేవి మన్ననలతో ప్రగతికి వెన్నుపూసలై ప్రభాసిస్తున్న అన్నదాతలు, రైతన్నలారా, వీర విక్రమ సాహస నైపుణ్యత పుచ్చుకున్న సైనిక శిఖామణులారా, మీకందరకు శ్రీ శ్రీ నందరాజు తరపున అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధర్మనిరతులై సత్కర్మాచరణయందు సఫలీకృతులైన చంద్రవంశ శిరోమణి పాండవాగ్రజుడు ధర్మరాజు వారి పరిపాలన అనుసరించిన నందరాజుల వారు అభినందనీయులు. ఇప్పటి వరకు కరువులు లేవో, రాజ్యమున కక్షలు ఎందును కానరావో, కూతురులు పవిత్రవాక్కులు నిడు సోండుతము వసివాడిపో, గిరిసుతనాదు దీవెనల గేతుల ముంగిలి వీడిపోవు, సచ్చరితుడు నోతరాదు వరజానగతారుడు ఇంకే కుమా.
ఆడిన మాట తప్పని ఆదర్శ చరిత్రలకు ఇదుష్టని సత్యనుడిలో సాగుతున్న నందరాజుల వారి వల్ల న్యాయదేవత పరమానంద పరిసరాలైనది తెలుపుటకు ఈ రాజాస్థాన న్యాయాధిపతిగా గర్వపడుతున్నాడు. అడిగిన దానికి లేదనక అప్పటికప్పుడు ఇచ్చువాడు ఈ పుడమిన నాటి ధర్మధుని పోలికదో వసియురేడు ఏయుడుములకైన యోర్చి మన ఇచ్చల తీర్చడు కాదు వెంపెడరెడు నందరాజు మహదద్భుత పాలన ఎండ సఖ్యమే అరుగో నందరాజుల వారు ఇస్తున్నారు. స్వాగతం, సుస్వాగతం. నందరాజుల వారికి సుస్వాగతం. నందరాజ్య సభారమకు నమస్సులు. నిన్నటి వరకు మన రాజ్యమందు ప్రజలకు ఏ చిన్న సమస్య కూడా లేదని ప్రజలు సంతృప్తులై జీవనమందు ఆనందభరితులై ఉన్నారని తెలుపుటకు వార్తాహరుడు తెలియజేయడంతో మేమీ నందరాజ్య వైభవమున ఆనందకర వలయంలో అలరారుచున్నందులకు ప్రజలకు శుభాభినందనలు తెలియజేయుచున్నాను. ఇందులకు కారణము శ్రీశైల మల్లికార్జున స్వాముల వారి దయా ప్రవాహము, మా గురుదేవులు దత్తాత్రేయ భగవానుల వారి కరుణా కటాక్ష రక్షణయే కారణమని తెలియజేయుచున్నాము. ప్రభు, వార్తాహరుల ద్వారా వేగుల ద్వారా అందిన వర్తమానములను మీ పరోక్షంన ఒక్కసారి ప్రస్తావించుకున్నాము. మీరు ఆడిన మాట తప్పని వారు అను సత్యం ఆనందముకుట విరాజమానమై మీ పరిపాలనా విఘ్నతను అంబర సుందరము చేసిన తరువాత ఏమాత్రమూ సందేహం లేదు. బుధ పురూరవ దేవాది శంతల విచిత్ర వీర్య చిత్రాంగద ధృతరాష్ట్ర పాండురాజ్ అభిమన్య పరీక్షిత్ జనమేజయ శతానీక అశ్వమేధ దత్తోక్షమ వీరందరూ చంద్రవంశ చరిత్ర యందు సత్కళా కౌముదిన విరజిమ్మిన కిరణాలు. మాకు మా తరువాత వారికి వారే ఆదర్శ చరిత్రులు. వారి తర్వాత మా తాత సోమేంద్రులు, తండ్రి ఉత్తంగభుజుడు, బుధాది క్షేమరాజన్యుల ఆదర్శ పరిపాలనమనే అనుసరించారు. మేమీ వంశ పరంపరల యందు ప్రభావం పొందినందులకు మా ఆత్మ యందు వారి చరిత్రలే స్మరించుకుంటూ వారి వాసనగా ముందుకు సాగుచున్నాము. ఆడి తప్పుట కానీ పలికి బొంగుట కానీ కల యందు కూడా మా చరిత్రను అంటకూడదు. ఇది మా ప్రతిజ్ఞ. జయము జయము నందభూపాల. తమ దర్శనార్థము కాశీ నుండి 500 మంది పండితోత్తములు విచ్చేసి ఉన్నారు. ఐదు 500 మంది పండితులు కాశీపురం నుండి వచ్చారా? అంతమంది ఒకసారి సభాప్రవేశం చేయుట అనుచితము కాదు. అందుకే మీ అంతమంది పక్షమున ఇద్దరిని మాత్రమే ప్రవేశపెట్టండి. చిత్తం. నందరాజుల వారికి నమస్కారం. ఎవరు మీరు? నందరాజా, మేమెవరమో గుర్తుకు రాలేదా? కాశీపురాణ మమ్మల్ని మీరు చూడలేదా? రాజులు కదా,
ప్రభుత్వ పనిఒత్తుడుల వల్ల మరచి ఉంటారు. అయినా మన పరిచయం మరచిన మరపురానంత విశేషమైనది కాదు కదా మహారాజా. ఓసారి మా ముఖాలు తేరిపార చూడండి. ఆనాడు కాశీ పట్టణాన గంగా నది ఒడ్డున మీకు తొలిసారిగా పరిచయమైంది మేమే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా మహారాజు కాశీపట్నం రావడం ఏమిటి, అక్కడ మిమ్మల్ని కలవడం ఏమిటి కలగన్నారా? పండితోత్పులారా, మా నందరాజుల వారు మాకు తెలియకుండా ఈ నగర పొలిమేరలు కూడా దాటిపోరు. అలాంటి వారు మాకు చెప్పకుండా ఆ కాశీపురమునకు వెళ్తాయా? ఇది సందేహం లేదు, మీరు కలగనే ఉంటారు. నిజమే న్యాయపతుల వారు, మీరన్నట్టు ఇది కళలాంటి నిజమే, అంతేగాని కళ్ళలాంటి నిజం మాత్రం కాదు. మీ నందరాజుల వారికి దత్తాత్రేయవర ప్రభావితులైన పాదుకలను శివదేవుడు ప్రసాదించాడు. ఆ పాదుకల ప్రభావాన ఆయన క్షణకాలమున కాశీకి రాగలడు. ఇది అబద్ధమని నందరాజుల వారిని చెప్పమనండి. ప్రభు, ఏమిటి ఈ విడ్డూరము? మాకు తెలియని విషయాలు ఈ భూసులు తమకు తెలియదు చెప్తున్నారు, నిజమా? మంత్రివర్య, నందరాజా, ఇక ముందెప్పుడైనను పాదుకల గురించి నీవు ప్రస్తావించినా నీ రాజ్యం 16 సంవత్సరములు కరువు కాటకాలతో సతమతమైపోతుంది. 16 సంవత్సరాలు కరువు కాటకాలు, కరువు కాటకాలు, కరువు కాటకాలు. మంత్రి చెప్పు. మహారాజా చెప్పండి, ఆ బ్రాహ్మణులు చెప్పుతున్నది నిజమేనా? నిజమో అబద్ధమో మీరే విచారించండి. బ్రాహ్మణోత్తములారా, మీరు కాశీనగరం నుండి వచ్చినారు. వచ్చాం. మా నందరాజుల వారు కాశీకి వచ్చినట్లు చూశారు, అవునా? చూడడమే కాదు, రాజువారి శ్రీమతి గారు మైలపడిన కారణముగా వారు కాశీ నుంచి నందవర రాజ్యము రాలేకపోయినారు. మాలో కొందరు ఋషిపుంగవుల చేత తపోశక్తి ధారపోసి ఆమెను పవిత్రత పరిచారు. రాని వారికి పవిత్రత చేకూరడం వల్లనే నందరాజుల వారు నందరాజ్యం రాగలిగినారు. ఆ మాట చెప్పడానికే ఇంత దూరం వచ్చారా? ఆ మాట చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అందులో 500 కుటుంబాలు. మరి ఎందుకు వచ్చారు? చెప్పండి మహారాజా, మీరు చెప్తారా లేక మీరు చేసిన వాగ్దానాన్ని గురించి మమ్మల్ని చెప్పమంటారా? వాగ్దానమా? చెప్పండి మహారాజా, మీరు చెప్తారా లేక మమ్మల్ని చెప్పమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పు. మీకు మా ఋషి సత్వంలో చేసిన ఉపకారానికి మేము ఎప్పుడు వచ్చి అడిగినా మా కుటుంబాలన్నింటికి కోరినన్ని గ్రామాలను అగ్రహారాలుగా దానంగా ఇస్తామని శపథం చేసినారు. ఇది అబద్ధమేనా? కాశీపురాణ కరువు సంభవించింది. సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయిన విశాలాక్షి కొలువై ఉన్న వారణాసి ఇప్పుడు కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్నది. మేమంతా సమావేశమై మీరు చేసిన వాగ్దానం గుర్తుకు తెచ్చుకొని కాశీ నుంచి ఇంతవరకు ఎన్నో శ్రమలు కోర్చి వచ్చాం. చూడండి బ్రహ్మహత్తులారా, అయ్యా, మీరు కరువు కాటకాల విడుదల వల్ల కాశీనగరాన్ని వదిలి వచ్చిన మాట వాస్తవమైతే మీ అన్ని కుటుంబాలకు అన్న సౌకర్యములు వసతిగా పాటు కల్పించి మేము ఆదుకోగలము. అంతేగాని అందులకు ఇంత దారుణమైన అబద్ధం ఆడని అవసరం లేదు. అబద్ధం. మహారాజుల వారు వింటున్నారా? మీ నాయకుల మాటలు నిత్యము జపతప నియమ నిష్టానుష్ఠాన గరిష్ఠులము, పుట్టినది మొదలు క్రమము తప్పని గంగా స్నాన శుద్ధీకృతులము, సదాచార సాంప్రదాయ పరివృత జీవితులము, బ్రహ్మవంశ సంజనితులము. మేము అబద్ధం చెప్తామా? కేవలం భోజన వసతుల కోసం అబద్ధాలాడుచున్నామా? మేము అబద్ధాలు ఆడుతున్నామా? ఇది మాకు సహించరాని అవమానం. అవమానం. ఆనాడు
కాశీ విశాలాక్షి సాక్షిగా మేము కోరినన్ని గ్రామాలను మాకు దానంగా ఇస్తామని వాగ్దానం చేసినారు. ఇది నిజం నిజం నిజం. ఆపండి. నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. అడగండి. నేను సతీ సమేతంగా కాశీపురానికి వచ్చాను. అవును. అవునా? అవును, వచ్చారు. నా భార్య ఋతుక్రమం కారణంగా పడిన మైలను శుద్ధీకరించారు. అవునా? అవును, శుద్ధీకరించాము. అందుకు నేను ప్రతిఫలంగా మీకు 500 గ్రామాలను దానంగా ఇవ్వగలనని వాగ్దానం చేసినారు. ఎవరి సాక్షిగా వాగ్దానం చేశాను? సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షి దేవి సాక్షిగా చేశారు. నిజమా? నిజము నిజము నిజం. మాటికి నిజము మహారాజా. అదే నిజమైతే ఆ కాశీ విశాలాక్షి మాతనే వచ్చి సాక్ష్యం చెప్పమనండి. ఏమిటేమిటి? ఆ జగన్మాత, ఆ చాముండేశ్వరి దేవి ఈ నందవరం వచ్చి సాక్ష్యం చెప్పాలా? అహంకారమా మహారాజా? నేను ఆ కాశీ విశాలాక్షి మీద ప్రమాణం చేశానని మీరు అంటున్నారు. అవును. అది నిజమని ఆ విశాలాక్షి మాత్రమే వచ్చి సాక్ష్యం చెప్పమనండి. మహారాజా, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎవరిని వచ్చి మీరు సాక్ష్యం చెప్పమంటున్నారు? కాశీ విశాల కాశీ విశాల- ఆ కాశీ విశాలాక్షి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పాలంట. రమ్మని. ఇది అహంకారమే మహారాజా. అహంకారం కాదు. ఆ, ఆ విశాలాక్షి అమ్మవారికి, ఆ అన్నపూర్ణ అమ్మవారికి, ఆ చౌడేశ్వరి అమ్మవారికి ఈ నందరాజు పలుకుతున్న ఆహ్వానం. రమ్మనండి, వచ్చి నిజం చెప్పమనండి. ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మా మాటలు మాకు అర్థమవుతున్నాయి. మా అభ్యర్థన మీకు అర్థమైనా చాలు. ఆ కాశీ విశాలాక్షి మాతను నందవర రాజ్యానికి రమ్మనండి, వచ్చి నిజం చెప్పమనండి. ఇక వెళ్ళండి. ఆ? మహారాజా, ఈ సభలో ప్రజలు, మంత్రివర్యులు, న్యాయాధిపతులు, నటపట గాయకులు ఎవరునూ లేకుండా వెళ్ళిపోండి. నేను తప్ప ఎవరూ ఉండకూడదు. తప్పు చేశాను తల్లి, తప్పు చేశాను. లోకమాతమైన నిన్నే లోకము చేసి సాక్ష్యం ఇవ్వన్నాను. అక్షయకర అభయ ప్రధాన రక్షణ సమన్విత రక్షకి వేరు నిన్నే వచ్చి సాక్ష్యం ఇవ్వన్నాను. నాడు పలికిన అశరీర వాడి మాట నా చెవుల ప్రతిధ్వనించిన కారణముగా నా రాజ్యము క్షమపీడితమై ప్రజలు క్షామరహితులై కృషించి నశించుడయన్నా సత్యమునకు భయపడి నిన్ను తక్కువ చేసి మాట్లాడినాను జనని. ఆది మధ్యాంతరహితమైన నిన్ను ఏ సభలో అహంకారినై నందవర రాజ్యానికి రమ్మన్నానో అదే సభలో నేను ఆత్మాహుతి అయి ప్రాయశ్చిత్తం అనుభవిస్తాను. జననీ చౌడేశ్వరి మీ తనయుని తప్పిదముగా తగదు భవాని. జననాథునిగా నేనిక మలియుండగ తగను, నన్ను మన్నింపగలే. నాయనా నందరాజా, 13 విశిష్ట గోత్రములకు పదిలమైన వారసులైన బ్రాహ్మణులకు దుర్జనుడైన బండనాసుని గుణములాడుటకు నా బిడ్డ పుష్పాంజ మహర్షి యజ్ఞోపులైన తొగట వీరక్షత్రియులకు ఇలవేల్పును చౌడేశ్వరి దేవిని. నాడు బండనాసుని ఖండనానంతరం విశాలాక్షి చూడమని ఎందు కొలువయున్నాను. అది నా ప్రస్థానమే కానీ స్వస్థలము కాదు. నా స్వస్థలము ఈ నందవరమే. విశాలాక్షి చూడమని ఎందు కొలువయున్నా కాబట్టి నన్ను చౌడేశ్వరి అని పిలువబడుతున్నాను. మహదానందము జనని, మహదానందము.
నందరాజా, బ్రాహ్మణ తొగట వీరక్షత్రియులకు ఎలువేలుపనై ఈ నలు ప్రాంతములకు తొలివేలుపనై ఉండుటకు ఈ నందవర క్షేత్రమే నా వరధామము. నందరాజా, నీ రాజ్యము కరువు కాటకములో పడి మునిగిపోయి నీ ప్రజలు అన్నముకు మొహము వాచి పిలిపించరని భయపడి నీవిట్లు మాట మార్చిందివే కానీ మరి ఒకటి కాదు. నందరాజా, నీవు కోరిన మేరకు నాడు రాక సంభవించు నందరాజ్యమునకిప్పుడు సాక్షి మాటగా వచ్చి నే సాక్ష్యమిత్తు కాల నిర్ణయమిచ్చి భూపాలవర్య హే జగన్మాత చండి చాముండి చౌడేశ్వరీ దేవి నమో నమః. నాయనా నందరాజా, నీ రాజ్యము కరువు కాటకుల పడి ప్రజలు అన్నమునకు మొహము వాచి పిలిపించరని నీవు భయపడి ఇట్లు మాట మార్చితివే కానీ మరి ఒకటి కాదు. ఇదంతయు నా సంకల్పమే. నేను సృష్టించిన రహస్య మార్గమున నందవరేయులు కావో బ్రాహ్మణోత్మములు తొగట వీరక్షత్రియులు ఈ నందవరము చేరగలరు. నేను వారి వెనకనే వచ్చి నీవు కోరిన మేరకు చౌడమాతను సాక్షిమాతగా ఈ నందవరము పొలిమేర వరకు వచ్చి శమీవృక్షపు నీడన సాలగ్రామ శిలగా మీకు దర్శనమిచ్చగలను. జరిగినదంతయు నీ సుకృత ఫలితము. జరగనున్నది నా శ్రమ నీకు ప్రసాదించిన ఫలితము. జరగబోవున్నది నందరాజ్య భాగ్య ఫలితము. నేను పరాత్పరి అంశనై చౌడేశ్వరి మాతగా చరిత్రకెక్కనున్నాను. నా అభయమే నా భక్తులకు విరాజితమై ప్రన్నమిల్లుగాక. తల్లి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట పుష్పాండ కందమాత కాత్యాయని మహాగౌరి కాలరాత్రి సిద్ధిదాత్రిను నవదుర్గల యందు లీలమై ఉండి చండి చాముండి దుర్గాది 13 అంశాల ప్రభలందిన మహేశ్వరి నేను చౌడేశ్వరి దేవిగా కటాక్షించనున్నావా తల్లి నమో నమః. నందరాజా, వారందరూ నాలోనే ఉన్నారు. నేను వారికి కుమార్తెను. అయినా నేను పరాత్పరి అంశను. చౌడేశ్వరి చరిత్ర అతి విశేషమైనది. నన్ను ధ్యానించు, నీకే అవగతం కాగలదు. ధన్యుడను మా Lights off. ధన్యుడను. అమ్మి. ఆపి.
నారాయణ నారాయణ సామవేద సారధారలను తరిసి తరించిన సప్తస్వర మరంధ మాధురి తరంగములు నీ నామగాన పారాయణమున ధన్యమైనవి కదా పరంధామ. సామవేదము మగతికి సత్యమోగి నీదు కీర్తిని నిగులచే నీరజాచ సతము అష్టంచరీ విభుము యుగలనిచు నలువ పుత్రుని ఎవరేగి గెలువగలరే నలువ పుత్రుని ఎవరేగి గెలువగలరే. నారాయణ నారాయణ శిష్టజన సముద్ధరణ యందు ఇష్టముగా పరిచరించి మీ పటిష్ట కర్తవ్య నిర్వహణను కొనియాడుటకు వేయి శిరస్సుల ఆదిశేషునికే సాధ్యము కాదు. ఇక నా వంటి భాగవతోత్తములెంత భక్తజన సంరక్షణను బాధ్యతగా చేకున్న మీ ధ్యేయమును గాయపరచు దుష్టజనముల మాటేమిటి స్వామి? దుర్మార్గ పరిచ్ఛేదమున పరాత్పరి ఆదిశక్తి మేము మించిపోయినది. చండాసుర ముండాసురాది రక్కసులు ముక్కలు చేసినను అహమునే ఊపిరిగా శ్వాసించు మహిషాసురుడు అక్కసవంతుడై దిక్కుల ఒక్క పెట్టున అదలించి దిక్పాలకులకు దిక్కుతోచని స్థితి కల్పించిన యాగడములకు అంతము ఉన్నదాని మీ వలె నేను సైతం భయపడినాను. పరాత్పరి దుర్గాదేవి వాణిని మర్దించి మహిషాసుర మర్దిని వాసికెక్కినది. మహిషాసుర మర్దనమున మహాప్రళయము తప్పి జగతి యందు శాంతి విన్యసించినది. ఈ శాంతికి భంగమేర్పడగయున్న నా వంటి శాంతి కామికులు అలౌకిక భావ వైభవమందు పరమార్థ ఫలసార పారవారము దేలి ఆధ్యాత్మిక సామ్రాజ్య సార్వభౌము ఎగుదురనుట నిర్వివాదాంశం అగుగాక అట్లే అగుగాక. సంక్షోభింపచేయు దుష్ప్రయత్నం మహిషాసురుడే చివరి దుష్టుడేనమాట. అగుగాక సత్యమే అగుగాక. ఏమిటి శాంతి చేకూరినదని ప్రశాంతముగా పలికిన మాటకు దీటి చేకూరకముంది. ఆ శాంతిని సూచించు అట్టహాసం వినిపించినది. లోగడ రంభాసురుడు, వాని కుమారుడు మహిషాసురుడు, వాని వారసులు చండా ముండాసురులు కూడా వికటాటహాసముననే విశ్వమున హడలించినారు. వారంతయు అంతమైనను ఇంతలో మదికి చింత కలిగించుచున్న ఈ వికృతహాసం ఎవరిదయ్యుండును? ఆ వికృతహాసమున ప్రకృతి సైతం భయపడినట్లు వణికిపోతున్నది. సందేహం లేదు, మరలా ఏ దురీతుడో పరమేష్టి వరసంభరితుడై కరకుదనమున విరగబడి తిరుగుతున్నట్లున్నది. ఆ వికృతహాసం ఎవరిదో చెట్టు మాట నుండి పరికించి చూచెదా. నారాయణ నారాయణ. వందనాసురుని పరాక్రమం శతకోటి రాక్షస దుర్గుణ సమాహార అక్రమక్రమం. వందనాసురుని స్వరూపం అసంఖ్యాక పాపకార్య పరిభ్రమణ రూపం. వందనము రాక్షసము పొందిన
నీ వారసులమైనందున అన్నింటా నిన్ను మించిపోయినాను. అంధకాసుని బంధుత్వమును సంధించిన విక్రమసీమను విలవిలాడించుతున్నది. శంభుని శంభుల గుమ్మన గాంభీర్యమున సంభవించిన ధైర్యము నన్ను కార్యవేదేదను చేయుచున్నది. చండ మండల ప్రచండ ప్రతాపము నా ప్రభమును పూరట్టు కూర్చుతున్నది. రక్త వీధుని శక్తి సామర్థ్యములు నా యుక్తికి యుక్తముకు మార్గమై ఉన్నది. ఇందరు లోక కంటకులు ఏకమై నా దుష్టత్వమును పటిష్టపడుతున్న నన్నెవరు గెలవగలరు? నేననుకున్నా బ్రహ్మకు ఆయువు మాయము చేయగలరు. ఇతని గుర్తు దేవునికి సృష్టిని చేకూర్చగలను. లయను కలిగించి శివునికి మృత్యువున లయమునర్చగలను. ఎవరు నన్ను గెలవగలరు? ఎవరది? ఎవరా చెట్టుతాడు నొచ్చి ఉన్నది? ఎవరవు నీవు? సన్యాసి వలె ఉన్నావు. నారాయణ నారాయణ. వాడేవుడు నీ నాయన? నాయన కాదు, నాయనకు నాయన జేజి నాయన. ఓహో, నారాయణ ఆది నారాయణ అని నా విష్ణుదేవుడా? విష్ణుదేవుడే. విష్ణువు దేవుడే. విష్ణువు దేవుడా? అవును దేవుడే. వాడు పేరుకే దేవుడు, తీరునకి బండనాసుడే దేవుడు. అవునా? అవును. నాకు తెలియదే. ఇప్పుడు తెలుసుకో. నీ పేరేమిటి? నా పేరు నారదుడు. తెలుసు. కలహము పెట్టుట ఎందుకు కావలసినంత చరిత్ర ఉన్నది నీకు, అవునా? నేను కూర్చు కలహము లోక కళ్యాణము కొరకే కదా. అది నీ భ్రమ. దానితో నాకేం పని గాని నాకు శివునికి కలహము కూర్చగలవా నీవు? ఏమిటి? నీకు శివునికి మధ్య కలహమా? ఆ ప్రళయకారునితో కలహమా? ప్రళయకారుడ ప్రళయకారుడికి ప్రళయ సమాని భండన సార్వభౌమ. ఓ భండనుడా? అవునవును. భండనాసుర సార్వభౌమ సౌఖ్యమా? సౌఖ్యము నా జాతకమున సఖ్యం. నేనెవరో నీకు తెలియనా? తెలియను. మీరు జగదేక వీరులు, అసమాన ప్రతాప వరధారులు. ఈ మధ్యనే పరమేశుని మెప్పించి విశేష వరగ్రహీతులైనారు, అవునా? అవునవును, వరము విశేషమే. ఈ 14 భువనములను శాసించు అధికారం ఈ భండన సార్వభౌముడే. అది విశేషమే. మరి విశేషమే. అవును. ఈ విశేషమున దాగిన వరమునందు ఏ విశేషము గలదో తెలియగోరుచున్నాను. ఇది విశేషము కాదే? ఎందులో కాదు బండనాసుర వర్య, ఇది విశేషమే. మీరు సాధించిన వరమునందలి విశేషమైన విశ్వమంతటా చాటి మీ ప్రత్యర్థులను మరింత భయభ్రాంతులకు గురి చేయగలను. అవసరం లేదు. నారదుని నమ్మినవాడు, నక్కను నమ్మినవాడు ఒక్కటే నేను నాకు తెలుసు. నేను మాత్రం నమ్మను. బండనాసుర సార్వభౌమ భయపడుచున్నారా? భయమా? మా పరాక్రమమైన పరాత్పరి ఆదిశక్తి ఏమిటి? ఆదిశక్తి మీకు భయపడుతున్నదా? మరణకాలం కూడా వీర విక్రమములదే
ఇప్పుడు ఈ బండనాథుడే ఆ పరాత్మని పరిమార్చులకు ముల్లోకములో తిరుగుతున్నాను. ఏది ఏది ఎక్కడ కనిపించదే ఆడుదాని కథమైన అసుర చరిత తిరిగి రాయగలిగిన తీరుడేను. నలువరముల గెలిచింది నారదముని సరియే పరాత్పరిని పరిమార్చుటకు సరియగు శక్తిని సమకూర్చుకున్నావు కదా. పరాత్పరిని పరిమార్చు శక్తి పరమేశ్వరియే వసినాడు. అది ఏ వర విశేషం. నారాయణ నారాయణ, అదే నా వర విశేషము. నక్క వంటి నారదమోనికి చెప్పకూడదని చెప్పి వెంటనే చెప్పినావు కదా. అవును కదా, నక్క దగ్గర సింహమే పోడుపోనుట నేనంతా అనినా నీవు సింహం కన్నను తక్కువ అనుకునుచున్నావా? అట్లనుకున్నట్టు నీకు వినిపించినదా? అవును, నాకట్లే వినిపించినది. అట్లే అంటేనేమో శతకోటి సింహములు ఊహించిన వీరసింహుడు నారదునికి మోసపోవునా? నారాయణ నారాయణ, అయినా మిమ్ము మోసం చేయటకు ఇందు నాకు అవసరమేమున్నది బండనాసుర సార్వభౌమ? ఏమో పరాత్పరి ఎక్కడ దాగి ఉన్నను అక్కడికేగి ఈ సంగతి చెప్పి మరెప్పుడు నా కండ పడకుండా చేయుదువేమో. చూచితివా బండనాసుర వర్య, నేనేమి చేయవలను ఆ పనిని కూడా నీవే చెప్పితివి. నీ మాటలలో నన్ను ఆటలాడుతున్నావు నాదరా. పిచ్చి బండన వర్య, పరాత్పరి దాగి ఉన్నది నీకు భయపడియే కదా. అవునవును, నాకు భయపడి మీకు భయపడి దాగి ఉన్న ఆ పరాత్పరి దగ్గరికి వెళ్ళి నేనేమి చెప్పుదునయ్యా? అవునవును, నువ్వేమి చెప్పుదు? చెప్పుదును. చెప్పుదువా? ఏమని? ఆ పరాత్పరి కాదు, నీకు చెప్పుదును. నాకు చెప్పుదువా? అవును. నాకు ఇంత మహోపకారం చేయుదువా? నమ్మముందువా నారదా? అందులో నీవు సురపక్షపాతి. నిన్ను నీవిట్టు నమ్మగలనయ్యా. నారాయణ నారాయణ, నేను ఎంత సురపక్షపాతినైనా మగవాడినే కదయ్యా. పరాత్పరి ఎంత మహాశక్తి అయినను మగవాడు మహావీరుడైన మహిషిని తెగటార్చినది. పరాత్పరి ఒక్కసారి పరాభవం పొందినా మన మగవారి పరువు నిలిచిందయ్యా. అంత లోతుగా ఆలోచించినావా నారదా? సరే, నీవు ఇక ఆ పని మీద వెళ్ళు. మరి ప్రతిఫలముగా నాకేమిచ్చేదవయ్యా? కోరుకో నారదా, కోరుకో. ఏమి కావాలన్నా కోరుకో, ఇచ్చేదను. మరి అవసరమైనప్పుడు తప్పగా కోరుకుందును. ఇందులో అంతరాత్మేమీ లేదు కదా. ఉన్నదంతయు అర్థమే, అంతరాత్మము అసలు లేదు. మోసము చేసిదివా పిదప పాడుటకు నీ నాలుక ఉండదు, ఆడుటకు నీ కాళ్ళు ఉండవు. జాగ్రత్త. అట్లే అట్లే. నారాయణ నారాయణ. ఆ పిదప నిన్ను ఆ నారాయణ కూడా రక్షింపలేడు. శిక్షించువాడివి నీవు, రక్షించువాడు ఆ నారాయణుడు. ఏమంటుంది అని నేనన్నాను కదా. మరాలా ఏమిరా విశేషములు? పురములో అందరూ క్షేమమే కదా? అంతా క్షేమంగా ఉన్నారు దేవరా. క్షేమంగా అంతా ఉన్నారు దేవరా. నారాయణ నారాయణ, రెండు ఒకటే కదా. అవునవును, రెండు ఒకటే కదా. ఒకటే రెండు కదా. నారాయణ దేవరా, ఎవడి నారాయణ? ఇతను నారాయణ కాదు. ఇతను నారాయణ కాదు, నారాయణ ఇతను జైనాయన. ఓహో, మరి ఈ మనవడు ఎవరు? ఆహా, మరి ఎవరు ఈ మనవడు? నీ పేరేంటి? నా పేరు నారదుడు. ఏంద్రా భయపడుతూ అటు పరిగెడితిరి? చుట్టూ ముడివేసి పట్టుగా కొట్లాట పెట్టేది ఈయనే కదా. పట్టుగా కొట్లాట పెట్టేది ఈయనే కదా. అందుకే మా జుట్టు మేము గట్టిగా పట్టుకున్నాం. అది నిజమేరా. ఇతని వలన మనకు ఆ బెడద లేదురా. సరే, కొంతకాలంగా మేము ఆ మహాత్ముని కొరకు ముల్లోకంలో తిరుగుతున్నాము. విశేషము ఏమైనా ఉన్నవా? గొప్ప విశేషం ఉండాలి దేవరా. ఏమిరా విశేషములు? మా రాన్లోరు
అంటే మా అమ్మగోరు నీళ్ళు వేసుకున్నారు. క్షమించండి దేవరా, నీళ్ళు వేసుకొని ఉన్న మా రాణిగారు తీర్థమాడినారు. ఎంత శుభవార్త చెప్పినారా! మహారాణి ప్రసవించినదా? అవునురా మరలా ఏమిరా, ఏమి సందేహం? పసిబిడ్డ. నారాయణ నారాయణ, పసిబిడ్డను కాక పడుచు బిడ్డను ప్రసవిస్తారటరా పరమ మూర్ఖులారా. దేవరా, పరమ మూర్ఖులంటే మీరేరా పరమ మూర్ఖులంటే? చెప్పండి రా, చెప్పండి. ఏ బిడ్డ, మగబిడ్డ, ఆడబిడ్డ, చెప్పండి రా. దేవరా, ఆడబిడ్డో మగబిడ్డో అయ్యుంటారు దేవరా. నారాయణ నారాయణ, పడాసునవర్య, అమితమైన తెలివైన వారు నీ అనుచరులు, వీరితో ఎట్లేగుతున్నావు కదా. మహర్షి, పూర్వము చేరినంత వరకు కుతూహలం ఆగుకున్నది. పదండి మహర్షి. ఆగు మహావీరా, మరీ అంత కుతూహలమైతే నేను చెప్పగలను. మీరు చెప్పుదురా? అవును చెప్పుదురు. పండరాసురవర్య, నీకు కుమార్తె కలిగినది. మీరు నారదుడు కాదు, నారద మహర్షులు అనిపించుకున్నారు. కరాలా మరాలా, ఏది ఏమైనా శుభవార్త చెప్పిది. ఏమి కావాలో కోరుకోండిరా. నవనవలాడుతూ ఉన్నాడు, నంచుకోవడానికి బాగుంటాడు, ఉవ్వ మాదిరిగా ఉన్నాడు, కొవ్వు బట్టి ఉన్నాడు. నోరు ముయ్యండి. నా నోరు కాదురా, మీ నోరు. తిండిపోతున్నారు. ఏమిటి ఏమిటి ఆ కోరిక? భలే ఉండాడు, కుండకేసి వండకుండానే తినేయచ్చు దేవరా. ఇవ్వండి దేవరా. నోరు ముయ్యండి. ఇతను మనకు గురువుతో సమానం. మహర్షి, వీరి మాటలు పట్టించుకోకండి. మీరు మాతో రండి. మరాలా మరాలా, మీరు రాణివాసాన్ని చేసి మా మాట తెలియజేయండి ముందుగా. చిత్తం దేవరా. అందరూ క్షోమే కదా? అంతా సేవమే దేవరా. మరెందుకురా ఏడుపులు? పుట్టిన బిడ్డ, పుట్టిన బిడ్డ, బిడ్డ బిడ్డకి ఏమైనదిరా? పుట్టిన బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది దేవరా. బిడ్డ ఏడు పాపలేదా? పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బిడ్డ ఏ పాపలేదా? అవును ధరా, బిడ్డ ఏడు పాపలేదు. మరి రాజమైతే ఏం చేస్తున్నారా? అందరూ చూసి చూసి ఊరుకుండి పోయినారు ధరా. బిడ్డ పాలు తాగదు, ఏడు పాపదు. మా రాణిలోరు పదితో కింద పడిపోయినారు దేవరా. ఏమి విపరీతం, ఏమై ఉండవచ్చును? కరా, బిడ్డ తీసుకున్నాం ఒకసారి. నేను కూడా పరీక్షిస్తాను, బిడ్డను తెప్పించండి. రాణివాసంలో ఉన్న ముత్తైదులు పాపనే లేదు. అమ్మ బంగారు తల్లి, రతనాల కొండ, ఏమైనదమ్మా ఏమైనది? ముత్యాల మూట, పగడాల తోట, ఏమైనదమ్మా? ఏమి రాయి, ఏమై ఉండవచ్చు? ఏదైనా దుష్టకరము సోకి ఉండనా? ఏమి ఖండనాసురవర్య, బిడ్డను ఇలా ఇవ్వండి. మహర్షి, మీ చేయి స్పర్శ తగలగానే బిడ్డ చటుక్కుని ఏడు పాపేసింది. మీ చేతులలో మాయమున్నదా, మంత్రమున్నదా? నారాయణ నారాయణ, అది ఆ బిడ్డకే తెలుసు. మహర్షి, మీతో మాకు అనిర్వచనమైన అనుబంధమేదో ఉన్నట్టున్నది. బిడ్డ ఆడ అన్నది మీ నోటనే విన్నాను. ఇప్పుడు బిడ్డ ఏడుపు ఆపుటకు ఎవరికి సాధ్యం కాకపోయినను మీ స్పర్శ తగలగానే బిడ్డ చటుక్కున ఏడు పాపేసినది. కరాలా మరాలా, ఇక మీరు వెళ్ళండి. చిత్తం దేవరా. మహర్షి,
నేను కూడా రాణివాసం పోయి వచ్చాను. సరేనా? అమ్మా, అప్పుడే విప్పిన నీ కన్నులు కప్పురపు కాంతులు విరజిమ్ముతున్నవి. పచ్చి పసిదనం పోసిన నీ భోజనములలో అర్థవంతమైన ఆనందమేదో రాసిపోసినట్లున్నది. జోలపాడనా తల్లి? చిరి చిరు నవ్వుల సిరి సిరి వెలుగు వరదని కరులను వరసులు గగన నిరుపమ చరిత పాడేనా అమ్మా పరాశక్తి, మహర్షి మాట్లాడకు. నా మాటలు మాత్రమే వినుము. నేను నీకు మాత్రమే కనిపించును, నా మాటలు నీకు మాత్రమే వినిపించును.
ధన్యుడు తల్లి, ధన్యుడు. నారద, విజయదుర్గని మహిషాసుని మర్దించిన కారణమున ఆ బంధనుడు నా పైన ప్రచండమైన ప్రతీకారంతో ఉన్నాడు. ఆ పరమేష్టి వరమును బట్టి వాడు పరాత్మల చేత మరణింపడు. అందుకే నా అంశను వాడి భార్య గర్భమున పుత్రికగా జన్మించినది. ఏ కారణము చేత నేను వాడి బిడ్డను విడిచిపెట్టవలే, భూస్థాపితం చేయవలే. అప్పుడు నేను నాలోని పరమ విక్రమ పౌరుషములన్నీ ఆ బిడ్డకి భూభార్గమున ప్రసాదించగలను. చాలా చిత్రముగా ఉన్నా తల్లి. భూగర్భమున నుండి పరాశక్తి శక్తులన్నీ వినియోగమర్చుకున్న ఆ బిడ్డ పరమశివుని శ్వేత బిందువులు సోకిన వెంటనే పొడమ నుండి చీల్చుకొని పైకి రాగలదు. ఆమెనే చౌడేశ్వరి అందరు. ఆమెకి 360 మంది తొకట వీర క్షత్రియులు మానస పుత్రులు కాగలరు. తొకట వీర క్షత్రియ కీర్తి జగతి నిండా చెండుగా చేసి పండను చెండుదాన దుష్ట సంహారమునకు నాకిష్టమైన వీర చౌడేశ్వరిగా ధర వెలయుదాన వీర చౌడేశ్వరిగా ధర వెలయుదాన. ధన్యుడు మాత, ధన్యుడు. సరే, ఇది ఇక్కడే ఉంది అండి. మహర్షి, ఇంతవరకు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ బిడ్డతోనే మాట్లాడుతుంటే మహర్షి, సందేహం లేదు. నేటుండి మీరే మా ఆస్థాన పండితుడు. రానివారు ఇంకనూ స్పృహలోకి రాలేదు. ఈ లోపల ఈ బిడ్డ జాతకును ఒక పని పరిచింది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ స్థాన పండులు రాయించినటువంటి జన్మకుండలి అంట. ఒక్కసారి పరీక్షించి చెప్పండి మహర్షి. హతవిధి, ఈ పసిపాప జాతకము ఇంత దారుణముగా ఉన్నదేమి? ఏమిటి మహర్షి? నా బిడ్డ జాతకము ఏమైనా మహర్షి? భండనాసుర, నన్ను క్షమించండి, నాకు సెలవు ఇప్పించండి. మహర్షి, ఏమిటంత భయపడుతున్నారు? అది ఎట్టి భయంకరమైన నిజమైన పర్వాలేదు. నిన్ను మేము ఏమి అయినా నిర్భయముగా తెలపండి. సరే, తెలుపమందురా. దుష్టత నెల్ల మిరింగినది దుర్భర దుస్సహజాతకంబున కష్టము నష్టము కలిసి నత్తన పాడుతుండే బిడ్డలో అష్టధరిత్ర కూటమి మహాఫలమై వసించియుండే ఎక్కింది కృష్ణను వీడకున్న తుంగులు నీ యశబెల్ల బంధన ఇది నష్ట జాతకురాలా? ఇట్టి విశిష్ట జాతకులకు ఇట్టి నష్ట జాతకురాలు ఎట్టు పుట్టినే మహర్షి. మహర్షి, ఈ పిల్ల జాతకుల మాటకు అవకాశమే లేదా మహర్షి? అది విధాతకు సైతము దుస్సాధ్యం బండన. ఈ ఆర్భాటమునకు భయపడి ఎక్కడో దాగి ఉందనుకున్న ఆదిశక్తి ఈ పసిబిడ్డనందే ఉన్నదేమో. ఇక చంపకు. నన్ను మరొక్కసారి పరీక్షించండి.
సందేహము లేదు. ఈ బిడ్డ నిన్న నీ ప్రక్కనున్న మృత్యుదేవత పరాశక్తి ప్రభావం పరిపూర్ణముగా లీనమై ఉన్న భయంకర విరోధి. ఇక చెప్పకు, దీనిని ఇప్పుడే సంహరించదను. నాకు భయపడి, ఈ భన్నునికి భయపడి నా బిడ్డ ఎందు దాగి ఉన్నావా నీవు? నా మృత్యువై తిరుగు నా దిక్కు చూచి, నాకు మృత్యువై నా ఎంత నక్కినా, ఎవరికెవరు మృత్యువు ఎరుగగలవు? నరకుతున్నాడా నీ శిరముని గుడే? కార్యశివుడికి అసురేశ్వర, ఈ బిడ్డను నీవు సంహరించినను ఆ హత్య బ్రహ్మహత్యకు సమానమై నిన్ను క్షణక్షణగండమై శిక్షించగలదు. మరి పరిష్కారం ఏమిటి నారదా? తగిన పరిష్కారము ఉన్నదిలే దానవ శిరోమణి. ఒక రాతి పెట్టెను తెప్పించి ఈ బిడ్డను అందించి ఈ నగరమునకు ఉత్తర దిశగా పొడిపించినా సరి. మరి ఆ బిడ్డలోని ఆదిశక్తి? ఇంకెక్కడి ఆదిశక్తి అసురరాజా? ఈ బిడ్డను పూడ్చినను ఆదిశక్తిని పూడ్చినను ఒకటే కదా. అవును కదా. బిడ్డ కలిగిన ఆనందము ఒక్క క్షణము అడ్డముగా విరిగిపోయినది. ఏది ఏమైనది, దొడ్డదైన మగటివి గలవానికి బిడ్డలకేమి కొరవా? మహర్షి, అట్లే నువ్వు అనుకున్నట్లే ఒక రాతి బిడ్డను తెప్పించి ఆ బిడ్డలో బిడ్డను ఉంచి ఊరికి ఉత్తర భాగంలో అనువైన స్థలంలో పొడిపించదా? సరియే కదా? శుభం. ఆలస్యం ఎందులకు? ఆదిశక్తిని పూర్పించినది. లైట్స్ ఆఫ్. నారాయణ గరి నారాయణ, నారాయణ గరి నారాయణ, నారాయణ వేద పారాయణ, నారాయణ గరి నారాయణ. నామస్మరణే అమితానందం, నామకీర్తనే ఆత్మానందం. నామస్మరణే ఆనందం, నామకీర్తనే ఆత్మానందం. నీ నామగానమే మహదానందం. నీ నామగానమే మహదానందం, నీ నామ ధ్యానమే పరమానందం. నారాయణ హరి నారాయణ, నారాయణ వేద పారాయణ, నారాయణ హరి నారాయణ. సర్వము నీవే లక్ష్మీ వల్లభ నాటకము సకలము నీవే భక్తా సులభ విశ్వమును పాలుతువా. ఇష్ట శిక్షక శిష్ట రక్షక ఈ జగమును పాలుతువా. దుష్ట శిక్షక శిష్ట రక్షక అవతారం దాచితివా. నారాయణ హరి నారాయణ.
నారాయణ నారాయణ, ఇంతలో ఎంతకాలము జరిగిపోయినది. భూభువర్లోకాది 14 లోకములకు పరంజ్యోతివై ప్రబలీను పరాశక్తి భూగర్భమున పెంచబడినది. తన నియంత్రత్వమునకు అడ్డు వచ్చినదని తనయైనా దుర్ముటకు వెనకాడని నిర్వ్యామోహనుడైన బండనుడు చాలా కాలము నుండి సర్వలోక విజేతనగుటకు నిర్విరామంగా విజృంభించి ఉన్నాడు. పరాత్పర పరమపావన నారాయణ, నింగిని మింగిన కొండలే నిట్ట నిలువన నేల కూలిపోయినవి. ఆ కొండల నుండి ఊడిపడిన బండ వంటి వాడు ఈ బండనుడంతా. వీని దుర్మార్గము, పైశాచిక ప్రలోభ పూరి భూయిష్ట దుష్టత్వము అంతరించుటకు వీని అంతమొందించేందుకు ఇంకా ఎంత సమయం ఉన్నది స్వామి? ముద్ద ముద్దలుగా పేరుకుపోయి క్రొవ్వు పట్టిన ఈ రక్కసి దురంకెలకు శంకరుడు శంకలేకయున్నాడు. ఏమి ఈ విచిత్రము? ఖండనుని సౌరేశ్వరియే సంహరింపగలదు. మోగింపగే డమరుకము దుష్టగనుగ సంహారము యోగ్యతనిడవే అయినా శివుని ప్రేరేపింపక తప్పదా? నమో శంకర, నమో శుభంకర, నమో జయంకర. మాటల మీదనే దర్శనమిచ్చితివేమి మహాదేవ? నీ మాటల అందరి సత్యము నా మోమాటమును వదలగొట్టినది నారద. ఆ భండనాసూరుడు నాపైనే బండను ప్రకటించినాడు. సరియగు కాలము సమీపించినంత వరకు సహనం వహించినాడు. ఆ సహనము నీ ప్రేరణతో సమసిపోయినది. నారాయణ నారాయణ, మిమ్ము ప్రేరేపించుటకు నేను ఎంతటి వాడను దేవదేవ. అందకుని కన్నా మిన్న అయిన ఈ భండనుడు తన ఆర్భాడముచే ఈ లోకంలో భయభ్రాంతిని ఉంచుతున్నాడు. అడు ఆ భండనుడు ఈ బిల్వమునకు రానే వచ్చినాడు. సదాశివ, ఆ భండను శిరక్కడను నేను కన్నులారా చూసేదను. కానీ ప్రవేశించిన వెనువెంటనే నా ఎదుట వచ్చి నిలిచిదివా నిటలాక్ష? మీ రక్కసులందరూ శంకరుడే ఇష్టదైవం అని పూజించినారు. విభూతి పుండ్రమును చూసినారు, రుద్రాక్షలు ధరించినారు, పంచాక్షరి మంత్రం పఠించినారు, పరమశివులకు భక్తులైనారు. దాత వరమివ్వగానే మీ రాతలు మారినవని పూజించదగిన శివునే ద్వేషించుతున్నారు. అగ్నిని ఘటించిన చేతులతోనే ఆయుధములు ధరించి యుద్ధానికి ఆయుత్తమవుతున్నారు. సహించినావు పండన, నీ సహజ గుణములు చాలా కాలం నుండి సహించినాం. ఏమీలు లేక కృతజ్ఞత ఇసుమా తయలు లేక సర్వము తోడ ప్రాణులని గిరించడు అజ్ఞాన పండన, ప్రాణులని గిరించడు అజ్ఞాన
ఓరి ఆదిశంకర, దేవతలకు దానవులకు కలిగిన వైరం ఈనాటిదా? కాదే, మందరగిలా పాలకల వీడి చిరిగిన నాడు నీ దేవతలందరూ దోచుకున్న మా శ్రమ అలసిపోయేదే కానీ నీ స్వార్థంలో మర్చిపోలేదు. అందులకి ఆశీర్వదించే దేవతలే అంతమంది చుడుకు అహరకము ఆరాటపడుతున్నాము. ఇదము చేయుతు స్థితి కలుగుటకే దురిత మనోరథుడనైతి పరమేశ, దురిత మనోరథుడనైతి నిన్ను స్థితికి పంపెదను ఇప్పుడే. శివునితో యుద్ధము చేయదువా? యుద్ధము చేయటకు కాకపోయినా నీ మెడలోని పామును మూతిని ముద్దాటకు వచ్చింది అనుకుంటువా? ఏమి వచ్చితివి సత్తుడికే వచ్చితివి. ఇచ్చగా నిన్ను కౌగులించుకుని మృత్యువు చెల్లటికే వచ్చితివి. మృత్యువా? నీకు తెలియదా నీలకంఠ? మృత్యువమా మృత్యువైననేమి అది మృత్యువు కాదా? మృత్యువు మృత్యుంజయుని మాటే వినును, నీ మాట వినదు. మృత్యువును మృత్యును ప్రయోగించడే మృత్యువు. కానీ సంగరం భయపడితివా పరమశివ? భయపడి పారిపోయినావా? ఈ బండని దాటికి చండీపడి గుండె నర చేత పడి పట్టుకొని పారిపోయినాడు. ఇది మహావిజయం, ఇది బండల విజయం, ఇది అఖండ విజయం. వరప్రభావం ఎంతకైనను తగినది, పరాత్పరుడికైనను పరాభవము తప్పదేమో. త్రిపురాసురుడితో పోరాడినప్పుడైనను నాకు ఇంత అలసట కలగలేదు. దేహమాబాద మస్తకము దర్శిపోయినది. ఇంతకన్నా అవమానం ఏమున్నాయని? దేవాదిదేవా పరమశివ, మీకు అవమానమా తండ్రి? మీరు సంకల్పించిన ఒక్క క్షణము ఈ జగములన్నీ ప్రళయమున మునిగిపోవును కదా. లేదు నారద, నాకు నిజముగా అలుపు కలిగినది. ఈ అలసటకు కారణమేమో గోచరించుకున్నది. కాల నిర్ణయమును కాలకంద్రుడు సైతము మార్చలేడు. తండ్రి వందనములు. నేను చౌడేశ్వరి దేవి. నీ స్వేద బిందువులే నాకు ప్రాణమిచ్చినవి. ఏం సెలవు? శంకర శుభంకర మందావిశవ శంకర, నీ అలసటకు కారణము ఇప్పుడు అవగతమైనది ఆదిదేవ. విక్రమ చెందలేన తండ్రి, నేను మీ మానస పుత్రిక చౌడేశ్వరి దేవి. ఆ దుష్ట బండనాసుని దునుములాడుటకై
వాడి ఇంట పుస్తికగా చేయించినాను. ఈ నారది మహర్షి మాటల వల్ల వాడు నన్ను భూస్థాపితం చేయించినాడు. ఆ బండను ఖండించుట సమయం ఆసన్నమైనది. పలు సంవత్సరములుగా నా మానస పుత్రుడు తొగలపూల గర్భమున జన్మించి ఆ కుల మోర పురుషుడై విరజిల్లుతున్న పుష్పాండ మహర్షి నా కొరకై తపము చేయుచున్నాడు. నేను అతని అభిష్ట నెరవేర్చవాలి, అతని కోరిక తీర్చవాలి. ఆ మహర్షి వల్ల 360 మంది తొగడ వీర క్షత్రులు ఆవిర్భవించుటకు నాకు శివ దయాస్థిత మంగళము వరక్షేత్రములు ప్రసాదించండి తండ్రి. మండరాసుల సంహారము నీ కర్తవ్యం. ఇదిగో పుష్పాండుని కటాక్షించు, ఆ పిదప అసుర పండుని అంతమొందించు. తనవస్వరూపిణి పరాశక్తి, నీ లీలలు అగమ్య గోచరములు కదా. చండముండుల చంపి చండికవైనావు, దుర్గము చంపిన దుర్గవీవు. సుంపని సుంపులను గుల్ల చేసి అంబగా విజయమునందినావు. కాళికవై కీర్తి తేలినావు. మలయ పర్వతముపై మహిషాసురిని చంపి త్రికలవై ఖ్యాతిగా తేలినావు. ఏడు బండనాసురికై చౌడసతిగా హరుని సేవమునందున అవతరించి దురిత సంహారము చేయు హరతనూజ. జయము జయమమ్మ చౌడమ్మ, జయము జయమమ్మ చౌడమ్మ, జయము జయము. లైట్స్ ఆఫ్. Yeah.
అమ్మ ఆదిపరాశక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, కోటి ప్రచండ భాస్కర తేజో కళావిరసితుడై సమస్త శాస్త్ర పురాణేతిహాస వేద రహస్య పాండితీ రసాస్వాదుడై అరివీర సంధరణోపాయ శస్త్ర విద్యా సముపార్జిత సామర్థ్య ప్రభా విభాసితుడై పరమేష్ఠి భౌతికమైన అమృత కలశమునందని పవిత్ర బిందువుల సోకి తొగల భూగర్భమున జన్మించి పుష్పాండజుడున్నామన్న అలలారు అదృష్టమున సంగినాము. ఈ అదృష్టమును అవలేస్యములను వ్యర్థము కానీయక సతతము నిన్ను అర్చించి తరించి భాగ్యమును ప్రసాదించి జనని నీవు మెచ్చి ఇచ్చిన ఈ జాతకమున పరిడవిల్లు నీ ఇచ్చేమి జనని మధుర సుధారసాన్వయం మాన్యత గూర్చిన జన్మమున కారణముపై నడయాడునముచు నామదిన విచారతోరణము మాయని బాధలను తల్లి సదయక నాదు పుట్టుకను సార్థకముల జయవే అమ్మా. స్వరూపిణి నమో నమః శ్రీమన్ మహాచండి చాముండి గణతండి కళ్యాణంకు సంబంధించినది. నీ ఉనికి ఉపకార సహకారముల పరివేష్టితమగు సుగుణ పీఠమున ప్రతిష్ఠితమైనది. నీ ఆశయము ఆదిశక్తి స్వరూపునికే మోదము గూర్చి సత్కార సహితమైనది. ధన్యుడును మాత, ధన్యుడును. పుత్రాంజల చౌడేశ్వరి పేర జగద్విఖ్యాతము కాగలన ఈ రూపము పరమేశ్వరుడు ఖడ్గ డమరుక మాండవాల చక్ర స్థూల పాసములను ధరించి మహిషాసుని వారసుడైన వారసుడిని బండనాసురుని బండనమున ఖండించటకై ఆవిర్భవించుతుంది. నేను బండనాసురునిపై దండెత్తు సమయమున నా ప్రచండ రూపమున నా ప్రక్క నుండి నాకు బండన దండుగా ఉండుటకు నాకు మహావీరులకు చౌడేశ్వర సేవ కావాలని ఆ సేన నీ వలె ఉద్భవించాలి. అంతకన్నా భాగ్యమా తల్లి. పరాత్పరికి ప్రక్కన నిలిచి ఆ దేవదేవికి అంగరక్షకులు సృష్టించే స్థితి నా సామాన్యముదు నా మాత. అసామాన్యమైన ఈ స్థితి నీకు వరముగా సంక్రమించుచున్నది. తొగల పూల గర్భమున జన్మించినందున నీవు తొలి తొగటవరిడువు కాగలవు. ఛాత్ర సముద్భవమైన క్షత్రియ కుటుంబమున జన్మించినందున తొగట వీర క్షత్రుడవై జగన్నుత చరితడువు కాగలవు. నీవు ఒక మహాయజ్ఞము చేయుచున్నావు. ఆ యజ్ఞమున నీకు అత్రి వశిష్ఠ గర్గ మాండవ సుఖమహర్షులు సహాయం చేయగలరు. వీటిని నా తండ్రి పరమేశ్వరుని వల్ల నీ వల్ల పొందిన వరాక్షితులు నీకు బహుకరించుతున్నాను. నీ యజ్ఞ సంభవున వీటిని చల్లిన వెంటనే
360 మంది ఏకాంగ వీరులు ఉద్భవించగలరు. వారే తొగట వీర క్షత్రియులు. వారు సహజ బాహుబల విక్రములు, నిషేధ ప్రథములగు ఖడ్గములు ధరించి వజ్రాయుధులై సకల విద్యలు నీ వద్ద అరుగడియలో నేర్చి మరుగడియలో నాకు సేనావాహినిగా రాగలరు. పరాశక్తి నీకోసం తిరిగి తిరిగి విసుకొచ్చినది కదే విశాలాక్షి. దుర్గ తప్పిన దుర్గముని కన్నా కన్ననుడే మహాపరాక్రమవంతుడని నీ చెరువు చెప్పుడకే నిరీక్షించి 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 నీరసించిపోయింది కదే నిఘారాక్షమ ప్రత్కుటమారి. మహాగాలి మడించిన మహిషాసుడు కన్నా ఈ బండన సార్వభౌముడే మహాపరాక్రమవంతుడని నీకెరుగు చెప్పుడకే హరివేసించింది కదే ఆ దిగువు. ఏది ఏమైనా నీ ఉనికిని తెలుసుకుంటేనే ఈశ్వరి నిన్ను కదర్చుటకు కదలి వచ్చింది నీ కాలాంజలి. మోహరణసుడైన ఈ బండని మ్రోలకొచ్చి నిలబడేదేమో రాలని దాగుడు మూతలెందుకే దాక్షాయి. కొండను పిండి చేయగల కౌన తుమ్మెను చంపినట్టి ఈ తల్లి బలము దూపి కడు తప్పముగా నిలిచి ఉంది. ఏమది పరాత్వరుని పిలవగా ఈ నరకలేవరంలో వచ్చినవి ఎవరు మీరు? మేము తొగట వీర క్షత్రియులం, చౌడేశ్వరదేవి మానసపుత్రులము. ఇది ఆ చండ చౌడేశ్వరదేవి యొక్క రణదండు. అందరూ కలిసి 361 మంది వీరులు. మా కులముడు కులకీర్తి ద్వారా ఆ పుష్పాంగజ మహర్షి అమ్మ జయమాశించి మమ్మ యజ్ఞంను సృష్టించినాడు. ఆ జయంకరి జయద్వారమున జయతరంగమును నేను జయసేనుడను. వీర చౌడేశ్వరి దేవి వేదనునా కుగట క్షత్రియ సేనల శగలయందు సర్వమెల్లను తొలగి ఈ ధరణి గూడి కాలి బూడిదైపోవని నీ కాలమాయే. పుష్పానజ మహర్షుల వారి పూర్ణ తపాపుల సంపత్తిని సృష్టించిన భువనైక వీరులం, తొగట వీర క్షత్రియ కులీనులం. విలాసిని విష్ణునుత పరాక్రమమునకు విజయకేతుడను నేనే విజయసేనుడను. మోదుతండ్రి పుష్పాంగజ మౌర్యవరుడు విద్యల నిజ బలము ఎదుర శక్యము కాదురా చదలవనిన భండల నీదు పాపము వందే
నీలకంఠుడు కాలభైరవుడై అంధకాసుర త్రిపురాసురాది దానవ పీకల మరించి పీకల తెంచునాడు. సూర్యక్ష కిన్నెరుడు సేనగా తరలినారు. ఇప్పుడు బండనాసుర సంహార నిమిత్తము చండి చౌడేశ్వరిదేవి. ఆ చౌడేశ్వరిదేవికి సేనలు కావలేనని ఎన్నో జన్మలలో తపస్సు చేసుకున్న మేము నేటికి వరసిద్ధ సాధ్యులమైనాము. ఆ తల్లి కన్నులకు కన్నులమైనాము. అమ్మను ఆశ్రయించి ప్రమదాంభుతి నందున మేలు మూచి ఆయమ్మను గొలిచి భక్తులను ఆత్మబలాలయూచి ఆయమ్మకు చేరగాధనరు అద్భుత భాగ్యమునందు కొన్న మేము ఇమ్మహీదు జామును ఎల ఇచ్చనమూటిని దానవాధమా చౌడేశ్వరిదేవి వాడిగల కత్తులనే ఆడించడకు వెంట తెచ్చుకున్నది. ఇప్పుడు నేనేమి చేయవలను? మీ అందరు కుత్తుగల కత్తిరించిన కానీ ఆ సత్తువగత్త ఇక్కడికి రాదా? ఎవడమని ఆదిశంకరుని పరాక్రమముని ఆలోచింపజేసిన అంధకాసుని కన్నా అర్జునివా? ఎదురుంచి నిలిచిన త్రిపురాసురుల కన్నా పరాక్రమవంతునివా? 14 లోకములు అతలాకుతలము చేసిన మహిషాసురునివా? మహావీరునివా? అట్టి వారే పాపములు కుప్పలు కుప్పలుగా మూటగట్టుకొని కూలిపోయినారు. కలుడు కోడిన వరముల నలిగియున్నట్టు వాణినే గూల్చి చేకొట్టు విధికి అట్టి ఆపద ఇప్పుడు నిన్నంటుకున్నా అమ్మ చౌడమ్మ నిన్ను సంప అనికి వచ్చు. చంపబడకుండా ఒక్క దుష్టుడైన చమకాలి బతికిన చరిత్ర లేదు. ఆ అవకాశము నీకున్నది. ఎందుకనైనా నీ ముందటి దుర్మార్గులందరూ దుష్ట శిక్షణకు గురి అయి దునుమానబడిన వారే. మోసిన పాపములన్నీ పోసిన ఫలితము పొగరేలనయా దోషిలి చేసి భవానికి దాసలయా దానవరాజా చిన్నవారెను ఎన్న దగ్గర నీతినే వినిపించినారు. హింస ఎప్పుడు నువ్వు హితమునకు సాదృశ్యము కాజాలవు. హింసాత్మకుడెప్పుడు ప్రశంసాత్మకుడు కాలేడు పంటనా? అయినా ఇప్పుడు ఏముందరు? ఆదితేయుడు ఐదేళ్లకు చేసిన అన్యాయము అన్నింటినీ మరచి ఆ ఆదిశక్తిని శరణమానమందురా? అవును. పోలగొడలిని చిలికినప్పటినివా నిజముగా నీవు పరాత్పరి పరమ రూపం తెలిసి ఉన్నా ఆ పరమేశ్వరికి నీ అభయహస్తములిచ్చిన ఈ జన్మకు నీకు ఇదే కైవల్యము భండనా? చూసి ఇక మాట్లాడకు. మీరెందుకు వచ్చినట్టు సంధిగా సమరములుగా చెప్పు. శరణాగత వత్సలే నా పరమ స్వరూపిణి ఒక్క తన్నున నీ వెన్ను విరచగలది అయినను మూర్ఖునికి మృతుదరికి పంపుటకు సమధర్మమునందు తొలిదశ సంధినే ప్రయోగించవాలి. అందులకే నేను సంధిని గుర్తు చేసి ఉన్నాను. ముని ఇక మాట్లాడకు. సమరమునకు భయపడి
జన్మించినదా నీ తల్లి? అవును. దుర్దికిరికి ఎరగేసి పరిచరించిన దుర్మార్గ, ఇక నేను వదలను. ఆ మాట నేనలే ఆదిపరాశక్తి. నిన్ను నిశ్చించుటకై నిమిషము నీ కోసం ఎదురు చూస్తున్నావు. దొరికినావు, దొరికినది నేను కాదురా నీవు. ధర్మమునకు అధర్మము దొరికినది, న్యాయమునకు అన్యాయము దొరికినది, పరమార్థమునకు స్వార్థము దొరికినది. సొమ్మని సొమ్మలను సోలను మిట్టి సొచ్చినన్ తమ్ముని సోనుడై మహసు రక్తము కట్టును సచ్చినన్ తుమ్ముని దాటికన్ విపుల శక్తులు కాలుని చెంతకొచ్చినన్ ఇన్ని పెను సాధ్యమునున్న మదమ్మ వేలరా. నీ ఇచ్చకే ప్రగల్భమును చూసి ముచ్చటమే చిన్నది ఉండాలని ఆడదానితో యుద్ధము చేయు స్థితి వచ్చనని ఆలోచన. అదొక్కటే నాకు కొరతగా ఉన్నది, మరి ఏమీ లేదు. చచ్చిన వారి చరిత్ర దూచి చచ్చినను మహాశయములు చచ్చుట చేతగాని కొలసాలినయున్నదిలే పరాత్పరి.
మరణ కాలమున శరణము శరణమన్న దుష్టునే చూస్తున్నాను. ఏమిరా ఎందుకురా శరణం ఉంటుంది? ప్రళయ భయంకరమైన నీ తీక్షణ దుఃఖలయందు నీ విశ్వరూపం నాకు సాక్షాత్కారమైనది. ధన్యుడు తల్లి, ధన్యుడు తల్లి, ధన్యుడు. ఓరి పాపి, ఏమిరా నీ కోరిక? అమ్మా, నిరంతరము నీ పాదముల చెంత బ్రతకాలని ఉంది తల్లి. నాకు ఆ వరమునిచ్చి నా కావలను క్షమించి నాకు ఆ వరం నిమ్ము తల్లి. మరణ కాలమందు నీకు కలిగిన పశ్చాత్తాపము క్షమించుచున్నాను. ధన్యోస్మి తల్లి. నా భక్తులు నాకు పసుపు కుంకుమ కలిపిన మిశ్రమంతో నన్ను పూజించదరు. ఇక నుండి దానిని బండారు అందును. ఆ బండారే నీ నామమును ధ్వనింపచే పూజా సింధూరము. బండనాసురా, ఆ బండారి అందు నీవు నా పాదాల చెంతే ఉండి నీ దురిత చరిత్రకు పరిమార్చు ఏర్పరచుకున్నావు. ఇదే నా అభయము. ఆహా, దుష్టునికి సైతము ఇష్టముగా వరమనిచ్చిన పరమ పావని నీకు శుభము తల్లి. పాపిని కడతీర్చుటే కాదు, రక్షించడం కూడా నీవే సమర్థురాలవమ్మా. నీకివే మా తొగటివి నక్షత్రం మాత. ధన్యుడు తల్లి, ధన్యుడు తల్లి. అమ్మా తండ్రి వందనములు. నా కర్తవ్యము ముగిసినది. నేను కాశీపురము చేరగలను. విశాలాక్షి అమ్మవారి చూడమని నేను వర్ధిల్లుదను. నీవు ముందు నందుడు అను చంద్రవంశ రాజేంద్రుల కోరిక మేరకు నీవు కాశీపురము వీడి ఆంధ్రదేశమున నందవరము చేరవలి. అక్కడ బిల్వ వృక్షమున నీవు సాలగ్రామశిలగా ప్రతిష్ఠిత కావలేను. ఇది కాల నిర్ణయం. తమ రాజ్యను శిరసా వహించగలను. తన స్వరూపిణి పరాశక్తి నీ లీలలు అగమ్యగోచరములు. చిల్లి నిండుగా గుండెన నిండియుందా అంబదు కాంబపు కఠిన వరలవమ్మా చౌడేశ్వరాంబవై వరలవమ్మా. ఇది జరిగిన కథ. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దివ్యగాథ. ఆ చౌడేశ్వరి మాత ఈ నందరాజుల వారి కోరిక మేరకు సాక్షి మాత అయి ఈ నందవరాన నెలకొలి ఉంది. ఆ జగన్మాత ఆనతి గైకొని ఈ నందరాజు వారు మా బ్రాహ్మణ కుటుంబాలకు ఇచ్చిన అగ్రహారాలను గైకొని ఆ తల్లి సేవ చేసుకుంటూ మా జీవనం సాగిస్తూ ఉన్నాం. మహాజనులారా, శ్రీ చౌడేశ్వరి మాత భక్తులారా, ఈ వీర చౌడేశ్వరి తొగట వీర క్షత్రియులకు కులదేవత అయినను ఈ బ్రహ్మశక్తి చౌడేశ్వరి బ్రాహ్మణ కులమునకు ఆరాధ్య దేవత అయినను తరతమ భేదములు లేక సకల జగతికి అభయప్రదాయిని అయి వర్ధిల్లుచున్నది. ఈ జగన్నుత చరితను తొగట వీర క్షత్రియులు ప్రతి మాసమున పౌర్ణమి దినమున దద్దోజన పానకములతో శాంతిక్రమముగా నారికేల నీరాజనములు సమర్పించవలేను. ప్రతి సంవత్సరము ఈ తొగట వీర క్షత్రియులు ఈ అమ్మవారికి జ్యోతి హోమకుండారాధనలతో బోనములు సమర్పించవలేను. ఈ జగన్నుత చరిత తలను నమ్మిన భక్తులకు కొంగు బంగారమై నట్టింట సిరి అయి నిరంతరము కాపాడగలదు. ఆ మహాశక్తికి మనమందరము వందనములర్పిద్దాం. మంగళం చౌడమాత మంగళం పరాత్పరి
మంగళము శివతనూజ మంగళం మహేశ్వరి నందవరమునందు నుతుల నందుచున్న భార్గవి మంగళము 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 శాంభవి లైట్స్ ఆఫ్.